హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాణక్య నీతి డబ్బును సముచితంగా ఉపయోగించడం గురించి చెబుతుంది. సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని, ఇతరులకు కూడా ఇవ్వాలని సూచిస్తుంది. అయితే చాణక్యుడి ప్రకారం ఇలాంటి వారికి అస్సలు డబ్బు ఇవ్వకూడదంతే. చాణక్యుడు భారతదేశ చరిత్రలో గొప్ప వ్యక్తులలో ఒకరు. ఆయన జ్ఞానం, దూరదృష్టి ఇప్పటికీ ప్రజలను నడిపిస్తున్నాయి. ఆయన ఆర్థికవేత్త మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, వ్యూహకర్త, అంతేకాకుండా లోతైన జీవిత తత్వం కలిగిన వ్యక్తి కూడా. ఆయన సృష్టించిన చాణక్య నీతి జీవితానికి సంబంధించి అనేక విషయాలను తెలియచేస్తుంది. ఒకరిని ఎప్పుడు నమ్మాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎలా విజయం పొందాలి అనే విషయాలతో పాటు డబ్బును సముచితంగా ఉపయోగించడం గురించి కూడా చెబుతుంది. సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని, ఇతరులకు కూడా ఇవ్వాలని సూచిస్తుంది. కానీ కొంతమందికి చాణక్యుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అయితే ఎలాంటి వ్యక్తులకు డబ్బు ఇవ్వడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. దుష్టుడికి ఇవ్వకూడదు. చాణక్య నీతిలో తెలివైన వ్యక్తికి డబ్బు ఇవ్వడంలో వెనకాడకూడదని చెప్పబడింది. అవసరమైనప్పుడు వారికి డబ్బుతో సహాయం చేయాలి. కానీ దుష్టుడు, దుర్గుణాలతో నిండిన వ్యక్తికి డబ్బిచ్చే ముందు 1కి 10 లక్షల సార్లు ఆలోచించాలి. అలాంటి వారికి పొరపాటును కూడా డబ్బు ఇవ్వకూడదని చాణక్య నీతి చెబుతుంది. అర్హుడైన వ్యక్తికి. చాణక్య నీతిలో మేఘం సముద్రం నుండి నీటిని తీసుకొని మంచి నీటిని కురిపించినట్లుగా డబ్బును తిరిగి ఇవ్వగల, డబ్బు ఇవ్వడానికి అర్హుడైన వ్యక్తికి డబ్బు ఇవ్వాలి అని రాయబడింది.